బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులైన స్వామి గారికి, అదేవిధంగా మేయర్ గారు సునీల్ రావు గారికి, అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, ప్రవీణ్ రావు గారికి, కార్పొరేటర్ జయశ్రీ గారికి, మీద పెద్దలందరికీ పేరు పేరున రమణాన్న గారికి, బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పటి వరకు అందరూ చెప్పడం జరిగింది. నేను కూడా స్పోర్ట్స్ మెన్నే. నేను కాలేజీలో ప్రైజ్ కూడా వచ్చింది, జూనియర్ కాలేజ్ చేసినప్పుడు షటిల్. ఒకటి ఏంటంటే కామన్ థింగ్ ఏమవుతుందంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఎంత ఉంటుందంటే, మనం ఏడికి పోయినా కానీ ఒక 10,000 ఖర్చు పెట్టుకొని ఆడి గేమ్ గెలిచినామా ఓడిపోయినామా, ఆడ ఫ్రెండ్షిప్ బాగైందా అనే రకంగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే తోతం ఎక్కడ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎక్కడ పోయినా కానీ మనం ఆడినాం అనుకో, అరే ఈయన గిట మనం నాతో పాటు షటిల్ ఆడతాడు అనే రకంగా ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ పోయినా మనకు దొరుకుతుంది. మన ఏ స్టేట్కి పోయినా సరే ఆ స్టేట్లో 2-3 ప్లేయర్స్ మనతో ఆడిరనుకో, మావాడు ఉన్నాడు అనే రకంగా ఆ స్పిరిట్ ఉంటుంది. దానికి 80% ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. మేయర్ గారు చెప్తే అవి వర్కౌట్ అవుతుండే, అది చేపిద్దాం. ఇంకొకటి ఏంటంటే, మీరందరూ మొన్ననే బడ్జెట్లో హిస్టరీలో మన 70 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ మనం 3 లక్షల దాకా వేయరు ఉండే, దాన్ని 12,75,000 వేరు చేసినందుకు మినిమం 1 lakh శాలరీ వచ్చిన వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. 1 lakh 12 లక్షలు 13 లక్షలు ఎవరైతే ఇన్కమ్ చూపించేటోళ్ళు ఎంత, దాంతో ఎంత బెనిఫిట్ అంటే, దేశం మొత్తం మీద రాబోయే రోజుల్లో బిజినెస్ పరంగా అయినా సరే, ఎంప్లాయీ పరంగా అయినా అని ఆటోమేటిక్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. దీన్ని ఆలోచించుకొని రాబోయే రోజుల్లో సరే, ఇప్పటి వరకు మా కృష్ణారెడ్డి గారు చెప్పారు, మహారాష్ట్ర గెలిచినాం, ఇక్కడ గెలిచినాం. ఎందుకు గెలుస్తున్నాం? ఒకటి కారణం ఏంటంటే, అవినీతి లేకుండా ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 10 లక్షలు నేను కమిషన్ తీసుకున్నా, ఒక కాంట్రాక్ట్ ఏదో 10 లక్షలు కమిషన్ తీసుకున్నా అంటే, ఆడు ₹1,00,00,000 వేసిండు అనుకో, 90 లక్షలు ఆడు తింటే 10 లక్షలు నాకు ఇస్తాడు. అదే 90 లక్షలు ఇక్కడ అమౌంట్ పెట్టాం అనుకో, ఈ 90 లక్షలు 4 కోట్ల మంది అమౌంట్. అది అందుకోసానికి అవినీతి లేకుండా ఉన్నా అనుకో, దేశం బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రోడ్ల విషయంలో తీసుకున్నా, ట్రైన్ల విషయంలో తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా వేరే దేశానికి పోయినా వితౌట్ వీసాతో 42 దేశాలు ఇప్పుడు ఇండియాకు వితౌట్ వీసాతో మనకు పర్మిషన్ వస్తుంది. గతంలో ఏంటంటే వీసా లేకుండా మనం పోలేకపోతున్నాం. అందుకోసం టూరిజం ప్యాకేజ్ అన్నీ ఒక సిస్టమ్తో మనం పోతా ఉన్నాం. దాన్ని ఆలోచించుకొని మీరు ఒకసారి మీరు గెలిపిస్తూ ఉంటే ఆటోమేటిక్ అవినీతి లేని ఉన్నదనుకో, దేశం ఇంప్రూవ్ కానీ, రాష్ట్రం ఇంప్రూవ్ కానీ, మనం ఇక్కడ ఇంప్రూవ్ కానీ ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యేలు 7 మంది ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రభావంలో పెట్టా కానీ, ఎన్ని డబ్బులు ఇస్తానని ఏ బీజేపీ ఎమ్మెల్యేలో వేరే పార్టీలో కోరు. అదొకటే గొప్పతనం. స్ట్రాంగ్నెస్ ఏంటంటే మన దగ్గర గొప్పతనం, అవినీతి లేకుండా. దయచేసి మీరు ఏంటంటే ఒక్కసారికి 20 రోజులు మీరు కష్టపడి 6 సంవత్సరాలు మీ గురించి నేను సర్వీస్ ఇస్తాను. ఇప్పుడే అందరు చెప్పారు ఇంతమంది వాకర్స్ వస్తారు వాళ్ళు వీళ్ళు అంటే, నేను RO ప్లాంట్ నా సొంత నిధులతో పెట్టిస్తాను కూడా చెప్పడం జరిగిందన్న అందరికీ. ఎందుకంటే ఏదైనా ఆలోచన చేసి మనం వర్కౌట్ చేసుకుంటే ఇంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మీరు చాలా ధన్యవాదాలు. మీకు అందరికి ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి సపోర్ట్ ఉంటాను నేను చెప్తాను. ఒక్కసారి మీరు మీ కాకుండా మీ ఫ్రెండ్షిప్ ఒక్కొక్కరు ఏంటంటే మీరు తలుచుకుంటే ఎన్నో ఓట్లు వేయించగలుగుతారు. దానికి ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయాలని తెలియజేస్తాను. ఈ ఇండోర్ స్టేడియం మీ అందరి మద్దతు కూడగట్టడం కోసం, మీ అందరికి మీ మద్దతు అభ్యర్థించడం కోసం మా బీజేపీ పార్టీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి చిన్నమ్మాయిలు అంజిరెడ్డి గారు, మిమ్మల్ని మీ అందరం కూడా మిగతా నాయకులు, మేయర్ గారు, మిగతా నాయకులు రావడం జరిగింది. నిన్న సామాన్య గుండెపల్లి సామాన్యకి తర్వాత మీ అందరూ కూడా ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఓటేసి, మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ బంధుమిత్రులు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో దేశం అందరం చూస్తున్నాం. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలు, ఇక్కడ హర్యానాలో కానీ 3వసారి, మొన్న మహారాష్ట్రలో కూడా 2వసారి, తర్వాత ఢిల్లీలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ నిన్ననే ఘన విజయం సాధించడం జరిగింది. ఇవాళ కేరళ కూడా మొట్టమొదటిసారి ఎంపీకి స్థానం జరుగుతుంది. కేరళ నుంచి మొదలుకుంటే
ఢిల్లీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా మన కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ మీ అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ అంజిరెడ్డి గారిని మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా అభ్యర్థించి మాకు మద్దతు తెలియాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. అంజిరెడ్డి గారి గురించి చెప్పాలంటే సామాజికవేత్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్యూర్ పొలిటీషియన్ కాకుండా కూడా సామాజికవేత్తగానే చాలా గుర్తింపు ఉన్నది. అంజిరెడ్డి గారు చేసిన ఒక చిన్న విషయం చెప్తాను. తన జిల్లాలో ఒక ఆర్టీఓ కార్యాలయానికి తన భూమిని కార్యాలయం పెట్టాలంటే భూమి లేకపోతే 4 ఎకరాల భూమిని గిఫ్ట్గా ఇచ్చాడు. అంతేకాకుండా పెళ్లిలకు కానీ శుభకార్యాలకు కానీ ఫ్రీగా వాటర్ సప్లై చేయడం, ఎన్నో సోషల్ వర్కర్ చేస్తాడు. బెస్ట్ సోషల్ వర్కర్ అని చెప్పచ్చు, లీడర్ అనకుండా కూడా సోషల్ వర్కర్ అని చెప్పచ్చు. తన లీడర్గా మీరు ఆశీర్వదించాలని చెప్పేసి ఈరోజు మన ఇండోర్ స్టేడియంకి రావడం జరిగింది. అట్లాగనే బెస్ట్ లీడర్, బెస్ట్ సోషల్ వర్కర్ ఇంత ముందునే పదవి విరమణ చేసిన మేయర్ సునీల్ రావు గారికి మనం ఇండోర్ బ్యాడ్మింటన్ తరఫున అందరం అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఓటమెరగని లీడర్ అంటే సునీల్ రావు. మామూలుగా కౌన్సిలర్ నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అయినా దిగ్విజయంగా కంటిన్యూషన్గా గెలుచుకుంటూ వచ్చి చివరికి గోల్గా మేయర్గా అయ్యాడు. కానీ నాకు గోల్ కరీంనగర్కి ఎమ్మెల్యే అవుతాడని చెప్పేసి దానికోసం అడుగులేస్తుంది. అడుగులందరికీ మన అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మిత్రులందరికీ కోరుతున్నాను. సంబంధించినటువంటి మొత్తం ఇన్ఛార్జు మా చిన్నప్పటి మిత్రుడు, పాత్రికేయుడు, ఎడిటరు, అన్ని రకాల పలు పాత్రలు పోసినటువంటి ముత్తుపల్లి స్వామి గారు, అదేవిధంగా నాతో పాటు ఈరోజు మరి అందరినీ కలవడానికి తన ఎమ్మెల్సీ నిలబడ్డ సందర్భంగా మీ మద్దతు అభివృద్ధికి వచ్చినటువంటి పెద్దలు అంజిరెడ్డి గారు, పెద్దలు పార్టీ బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రావు గారు, కార్పొరేటర్ జేసీ గారు, అదేవిధంగా రమణారెడ్డి గారు, కన్నం సీన్ గారు, పెద్దలందరికీ కూడా పేరు పేరు అందరికీ ఎవరు పేరు మర్చిపోతే అనేదో వంశదు గాయత్రి గారు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీ నాయకులు. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడే స్వామి గారు చెప్పినట్టుగా అంజిరెడ్డి గారు రాజకీయ నాయకుడు కన్నా గొప్ప సామాజిక వేత్త. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారం అందించేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు. మరి మనకు కరీంనగర్ జిల్లా కొత్తవారైనప్పటికీ కూడా మెదక్ కానీ మెదక్ పాత జిల్లా కావచ్చు, ఇతర జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎవరికి ఏ అవసరమైనా కూడా సమయానికి ఆదుకొని, అదేవిధంగా ప్రతి చోట ఆరో వాటర్ ప్లాంట్స్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి వ్యక్తి, మంచి అభ్యర్థిని మన భారతీయ జనతా పార్టీ ఈరోజు మన కరీంనగర్ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు, అదేవిధంగా మిగతా మూడు జిల్లాలు కలిపి నియమించింది. కాబట్టి మీ అందరి మద్దతు ఇచ్చి వారిని గెలిపించినట్లయితే తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వారి సేవలు కరీంనగర్ జిల్లాకు కూడా మనకందరూ కూడా అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు పారిశ్రామికవేత్త, ఎవరి నుంచి ఆశించే వ్యక్తి కాదు. అన్ని రకాలుగా భగవంతుని దేవాలు అన్ని రకాలుగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, సమాజ సేవ చేయాలని ముందుకు వస్తున్న సందర్భంలో మనందరం కూడా మన మద్దతు ఇచ్చి వారిని గెలిపించినట్లయితే తప్పకుండా కూడా కరీంనగర్ జిల్లా కూడా గొప్ప న్యాయం జరుగుతుందని భావిస్తూ మీ అందరూ మద్దతు కోరుతాం.